చూడండి, భారత భారతదేశంలో మొట్టమొదటి పౌరురాలు రాష్ట్రపతి. ఆ విషయం అందరికీ తెలుసు. పౌరుడు అటు పౌరురాలు. రాష్ట్రపతికి ఎన్ని అధికారాలు కల్పించిందో అవన్నీ చూసాం. మన రాజ్యాంగం అతుకుల బొంత అని అని ఎందుకు అన్నారంటే, మంచివి ఏ దేశాల్లో ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చుకున్నాం. ప్రెసిడెంట్ రూలింగ్ అనేది పూర్తి స్థాయి లేకపోయినా ఒక ప్రెసిడెంట్, ఒక రాష్ట్రపతికి ఎంత పవర్స్ ఉన్నాయో అమెరికా నుంచి తీసుకున్నాం. అలాగే కొన్ని హక్కులు ఇజ్రాయెల్ నుంచి, తర్వాత కొన్ని జర్మనీ నుంచి, కొన్ని ఇంగ్లాండ్ నుంచి, ఏది పెద్దల సభ, చిన్న సభ, సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం, దానికి ఉండే పవర్స్, అలాగే మరలా అది అమెరికా నుంచి, అలాగే పౌర హక్కులే సంథింగ్ అది ఐరిష్ నుంచి, అలాగే రకరకాల దేశాల నుంచి మంచివి తీసుకొని రాబోయే 100 ఏళ్లలో 100 కోట్ల పైచిలుకు జనాభా అయితే ఎలాంటి కావాలని అలా రాజ్యాంగం రూపొందించిన మన రాజ్యాంగం. అంటే రాజ్యాంగం రచనా సంఘం అధ్యక్షులు అంబేద్కర్ గారు, రాజ్యాంగంకు సంబంధించి కమిటీ సంఘం అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎంతో ఉద్దండులు, సిద్ధహస్తులు, ప్రముఖంగా 6 మేధావులు, ఒక్కొక్క భాషకి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు, ఎంతమంది సుమారుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కఠోర దీక్ష తర్వాత వచ్చిన రాజ్యాంగం అత్యున్నత స్థానం కల్పించింది రాష్ట్రపతికి. అయితే అటువంటి రాష్ట్రపతిని అవమానించారు. పైగా మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, మా పార్టీయే పెట్టింది, అప్పుడు రాజ్యాంగాన్ని అమలు చేసింది, మా ముత్తాతే ఇందులో ఉన్నాడు, మొత్తం చేశాడు అని చెప్పుకున్న ఈ పార్టీ